మార్కు సువార్త చిన్న మాట చదువుకుందాం. 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము ఒక చిన్న మాట చదువుకుందాం. 16:15 మరియు మీరు సర్వలోకముకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొడుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినా వారికి ఎంతమాత్రము హాని చేయరు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదరని వారితో చెప్పారు. చదవబడిన లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వినికిడిలో పాలింపచేయును గాక. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, యేసు ప్రభుల వారి యొక్క చిట్ట చివరి సందేశం సంఘానికి మనము గమనించాలి. దీన్ని ఏమన్నారంటే గ్రేట్ కమిషన్ అన్నారు. యేసు ప్రభు ఇచ్చినటువంటి సందేశం ఏదైతే ఉన్నదో దీన్ని గ్రేట్ కమిషన్ అన్నారు. ఇది ప్రతి సువార్తలలో కూడా చివరి అధ్యాయాల్లో యేసు ప్రభు చెప్తున్నటువంటి మాటలు మనకు కనబడతాయి. మరి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో కూడా మీరు గమనించినట్లయితే అక్కడ కూడా చివరి మాటలు మనం చూస్తాం. యేసు ప్రభుల వారి ఏంటండి 16వ వచనం, 28వ అధ్యాయం 16వ వచనం చూస్తే, యేసు తమకు నిర్ణయించినటువంటి గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి మీరు వెళ్ళి సమస్త జనులను ఏం చేయండి? శిష్యులుగా చేయండి. గో ఆల్ ద నేషన్ అండ్ ప్రీచ్ ద గుడ్ న్యూస్, స్ప్రెడ్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుల వారి యొక్క సువార్తను మనము సర్వ లోకానికి తెలియజేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. వాట్ ఈస్ ద గాస్పెల్? వాట్ ఈస్ ద మెసేజ్ ఫర్ ద జెంటైల్స్? వాట్ ఈస్ ద మెసేజ్ ఫర్ ద నేషన్స్? వాట్ ఈస్ ద మెసేజ్ ఫర్ ద పీపుల్? ఏందయ్యా సువార్త అంటే? లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మరణి. దట్ వాజ్ ద గాస్పెల్. 1 Corinthians chapter 15 verse 3, నాకు ఇయ్యబడినటువంటి ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచెను. దిస్ ఈస్ ద గాస్పెల్. దిస్ ఈస్ ద గాస్పెల్. యేసు ప్రభుల వారు ఇచ్చినటువంటి గ్రేట్ కమిషన్ ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి అని చెప్పినాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి శిష్యులను తయారు చేయండి అని చెప్పినాడు. అద్భుతాలు చేయండి, స్వస్థతలు చేయండి, సూచక్రియలు చేయండి, మహత్కార్యములు చేయండి. మీరు ఎటు వెళ్ళినా నేను మీకు తోడుగా ఉంటాను. నేను మీకు ముందుగా ఉండి మీకు మార్గము సరళం చేస్తాను. మీ వెనువెంట చేయుచు వస్తున్న అద్భుత కార్యముల చేత మీరు చెప్పిన వాక్యాన్ని స్థిరపరుస్తాను. ఇది యేసు ప్రభుల వారి యొక్క వాగ్దానం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు మత్తయి సువార్తలు కానీ, మార్కు సువార్తలు కానీ, లూకా యోహానులో కానీ మీరు సర్వలోకానికి వెళ్ళండి సువార్త ప్రకటించండి అని చెప్పినాడు. బట్ వాట్ ఈస్ ద గాస్పల్? యేసు ప్రభుల వారు బోధించినటువంటి సువార్త ఏంటి? దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కనుక మీరు మారు మనసు పొందండి. గాస్పల్ మారుతూ వచ్చిందండి. మార్కు సువార్త దయచేసి మీరు మొదటి అధ్యాయంలో గమనించినట్లయితే అక్కడ ఏమన్నాడు? కాలము సంపూర్ణమై ఉన్నది. ఆయన గలిలయ ప్రాంతానికి చెప్తున్న సందేశం అది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కనుక మీరేం చేయండి? మారు మనసు పొందండి అన్నాడు మొదటి అధ్యాయం 15వ వచనంలో. అప్పుడు సువార్త ఏందండి? మారు మనసు పొందండి. రిపెంటెన్స్. వై వి వాంట్ రిపెంట్ ఇన్ అవర్ లైఫ్? మరి వారికి సువార్త అది, మీరు మారు మనసు పొందండి. యేసుప్రభు చనిపోకన ముందు సువార్త, యేసుప్రభు పుట్టకన ముందు కూడా సువార్త ఉంది. ఏంటండి? గలతీయులకు రాసినటువంటి పత్రికలో మీరు గమనించినట్లయితే సువార్త అనేటటువంటిది దేవుని బిడ్డలారా ఒక్కొక్క నానా సమయములలో నానా రీతులుగా అది ప్రత్యక్షపరచబడుతూ వస్తూ ఉన్నది అంటాడు.
మొదట ఎవరికండి? అబ్రహాముకు సువార్త ప్రకటించబడెను అన్నాడు. దయచేసి 3వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, దయచేసి 7వ వచనం చదువుదాం. అబ్రహామునకు ఏం ప్రకటించబడిందంట? అప్పుడు సువార్త ఏంది అసలు? వాట్ ఇస్ ద గాస్పల్? అబ్రహాము జీవించిన కాలంలో సువార్త ఏందండి? నీ యందు సకల జనులు ఆశీర్వదించబడతారు. దట్ ఈస్ ద గాస్పల్. దట్ వాస్ ద గాస్పల్. నీ యందు యేసుప్రభు పుడతాడు, యేసుప్రభు వస్తాడు ఈ లోకానికి, మరణిస్తాడు, తిరిగి లేస్తాడు. ఒక స్థలాన్ని, ఒక గర్భాన్ని ఎన్నిక చేసుకోబోతున్నాడు ఆయన. కన్యక గర్భవతి, కుమారుని కనును. ఆయన స్త్రీ యందు పుట్టి బెత్లెహేము గ్రామంలో బీద కన్య గర్భంలో పుడతాడు. తృణీకరించబడ్డ జనాంగం అది, తృణీకరించబడ్డ జాతి. నజరేతు నుంచి మంచిది ఏదైనా రాగలదా? అటువంటి గ్రామములో నుంచి యేసుప్రభుల వారు వచ్చారు. అబ్రహాముకు సువార్త ప్రకటించబడింది. అప్పుడు లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం చనిపోయి పాతి పెట్టబడి తిరిగి 3వ దినాన లేస్తాడు. ఇది సువార్త అనేది కాదు కదా. వారికి ఒక ప్రత్యక్షత వచ్చింది. దేవుడు భూమి మీదకి రాబోతున్నాడు అనే ప్రత్యక్షత. హల్లెలూయా. దేవాది దేవుడే శరీరం దాల్చి భూమి మీదకి రాబోతున్నాడు. ధర్మశాస్త్రం యొక్క సారం అంటది, నీవు నాకు ఒక శరీరం అమర్చితివి. అది సువార్త. అప్పుడు దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక దయచేసి మీరు గమనించినట్లయితే ఏమన్నాడు ఇక్కడ? బలి అర్పణ నీవు కోరలేదు. 10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణ నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరము అమర్చితివి. మొదటి అప్పుడు వారికి సువార్త ఇదే అండి. పేతురు రాసినటువంటి పత్రిక దయచేసి 3వ అధ్యాయము 19-20 వచనాల్లో మీరు గమనించినట్లయితే, దేవుని దీర్ఘశాంతము ఇంకా ఇంకా కనిపెట్టుచూ ఉన్నప్పుడు, పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచుచూ ఉండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగా వెళ్ళి వారికి సువార్త ప్రకటించను. హల్లెలూయా. ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచూ ఉన్నది అన్నాడు. ఏంటండి? వారికి యేసుప్రభు ఏం చేసిందంట? ప్రకటించిందంట. ఓడలో చనిపోయిన వారికి సువార్త ప్రకటించబడింది. చాలామందికి ఈ విషయం అర్థమవుతలేదు. వారికి ఎట్లా సువార్త ప్రకటించబడుతుందండి? వాళ్ళు ఆల్రెడీ శరీరాలు వదిలిపెట్టారు కదా, మరి వాళ్ళకు ఆత్మ ఉన్నది, ఖాళీ ఆత్మకు శరీరం లేదు కదా అంటున్నారు. శరీరం లేనప్పుడు మరి ఏ చెవులు విన్నాయి? ఎవరు మారు మనసు పొందిరు? ఏంది కథా కార్ఖానా? దేవుని బిడ్డలారా, ఆత్మకు శరీరం ఉన్నదనే విషయము ఈరోజు చాలామంది పెద్ద పెద్ద వారికి తెలియడం లేదు. ఆత్మకు శరీరం ఉన్నది. దేవదూతల ఆహారం నరులు భుజించిరి అన్నాడు. మరి శరీరాలు లేకపోతే ఆహారం ఎందుకండి? శరీరం ఉన్నదంటే వారికి సకల కోరికలు వారికి ఉన్నాయి. శరీరం అనేటటువంటిది వారికి ఉన్నది కాబట్టి వారికి ఆహారం అవసరమైంది. అక్కడ కూడా మరి వ్యవస్థ ఉన్నది. పరలోక రాజ్యంలో కుటుంబములు ఉన్నవి అంటాడు. ఎంత అద్భుతమైన మాట. యోబు గ్రంథం మీరు గమనించినట్లయితే ఇది ప్రత్యక్షత కావాలి. ఈ విషయాలు అంగీకరించుటకు ఏం కావాలండి? ప్రత్యక్షత కావాలి. యోబు గ్రంథము దయచేసి 31వ అధ్యాయం 33వ వచనంలో, ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకొనక మహాసమూహములకు భయపడి కుటుంబముల తిరస్కరమునకు జడిసి. అంటే ఏంటండి? ఆదాము ఎవరెవరికి భయపడ్డాడో తను తప్పు చేసినప్పుడు చెప్తున్నాడు ఇక్కడ. ఎవరికి భయపడ్డాడంట? ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకొనక. ఎందుకు ఆదాము దాచిపెట్టుకుంటున్నాడు? వెంటనే ఒప్పుకోవచ్చు కదా, దేవా తప్పు జరిగిందయ్యా, నేను నా భార్య ఇద్దరం ఉన్నాము, మరి ఆమె తినొద్దన్న పండు తిన్నది, నీ ఆజ్ఞను మీరింది, నాకు తీసుకొచ్చిస్తే నేనన్నా నీ దగ్గరికి తీసుకొని రావాల్సింది, అయినా నేను ఆమె మాట విని ఫలాలు తిన్నాను, ఇద్దరము ఆజ్ఞ అతిక్రమించినాం, ఎవరు లేరు కదా ప్రభువాను ఒకడు క్షమించి అనొచ్చు కదా. సిగ్గుపడ్డాడంట ఆదాం.
ఏంటండి, ఆదాము సిగ్గుపడ్డాడు, దాక్కున్నాడు, కుటుంబంలో తిరస్కారమునకు జడిసి ఏంటండి భయపడ్డాడు. ఎవరికి భయపడ్డాడు ఆదాము చెప్పండి? ఏదైనా తోటలో భయపడి దాక్కుంటుని అంటాడు. దేవునికి భయపడ్డాడా? ఎవరికి భయపడ్డాడు ఇక్కడ చెప్తున్నాడు. మళ్ళీ కుటుంబంలో తిరస్కారమునకు జడిసి, అందరూ తిరస్కరిస్తారేమోనని నేను మౌనం ఉండి ద్వారము దాటి బయటికి వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొన్న ఎడల పరమందున దేవుని దృష్టికి నేను వేషధారినై, అంటే ఆదాం ఏమైపోయినాడు? వేషధారి అయిపోయినాడు అని చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. ఆదాం వేషధారి అయిపోయినాడు ఆజ్ఞ అతిక్రమించడం వల్ల. దేవుని బిడ్డలారా, ఇవన్నీ యోబు మాటలే. ఆదాము చేసినట్లు నా దోషము నేను దాచిపెట్టుకోలేదు, ఓపెన్గా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. యోబు గ్రంథం అంతా అదే. యోబు గ్రంథం అంతా అదే. ప్రభువా నాలో ఏ తప్పు లేదయ్యా, ఏ క్రియాపాపము లేదు, నేను నేరము లేని, నేను మాలిన్యము లేని పాపరహితులను క్రియల్లో. నా జన్మలో మాత్రం ఏముంది? పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించి, నేను పాపములో పుట్టినవాడని అంటాడు 14వ అధ్యాయం 1వ వచనం. అది జన్మ గురించి మాట్లాడుతున్నాడు. మిగతా గ్రంథం అంతా కూడా క్రియల గురించి మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రీతులుగా సువార్త అనేటటువంటిది ట్రాన్స్ఫర్ అవుతూ వస్తుంది. ఆదాము జీవించిన కాలంలో దేవుడు ఆదాము కూడా సువార్త చెప్పినాడు, నీ సంతానమును కామ సంతానం వైరం కలిగజేస్తాను. ఏదైనా తోటలోనే ప్రారంభించబడ్డ సువార్త. యేసుప్రభు అంటున్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సువార్త ప్రకటించండి. ఏమని ప్రకటించాలయ్యా సువార్త? దేవుడు దిగి వచ్చినాడు భూమి మీదకి, రక్తం గార్చినాడు దేవుడు తన స్వరక్తం ఇచ్చినాడు భూమి మీద సంఘం కొరకు. దేవుడు ఎట్లా అవతారం ఎత్తాడండి? దేవుడు అవతారం ఎత్తితే దేవుడిని చంపగలుగుతారా? కుమారుడు వచ్చాడు కాబట్టి కుమారుని చంపగలిగినాడు. దేవుడు వస్తే ఎవరు దేవుడిని తాగలేడు. దేవుడు ఆయన సమీపింపరని తేజస్సులో ఉన్నాడు. ఆయన అగ్ని అయి ఉన్నాడు, దహించు అగ్ని అయి ఉన్నాడు. దహించు అగ్ని దేవుడిని చంపగలుగుతారా? దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నటువంటి మరి థియాలజీ అర్థం కాక పెద్ద పెద్ద బైబిల్ కాలేజీలో చదువుకుంటారు కానీ బేసిక్స్ తెలివై కొందరికి. దేవుడు నరావతారం ఎత్తి భూమి మీదకి వచ్చి మరణించకపోతే మనిషికి రక్షణ లేదు. ఏంటండి, అన్యమత గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు ఎంత చక్కగా వర్ణించబడ్డాయి. సర్వపాప పరిహారో రక్తప్రోక్షణం ఆవశ్యం, తద్రక్తం పరమాత్మనమా పుణ్యదాన బలియాగం అన్నాడు. ఆ పరమాత్ముడే తన పుణ్యదాన బలియాగముగా ఈ లోకంలో రక్తం చిందించాలన్నాడు. అదే మాట రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో చెప్పాడు, ఒక్కని పుణ్యకార్యము వలన. ఏంటండి, యేసుప్రభుల వారు చేసింది పుణ్యకార్యము అన్నాడు. దాన్ని పుణ్యకార్యం. దయచేసి 5వ అధ్యాయము 19వ వచనంలో, ఏలైనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన. ఏంటండి 18లో, కాబట్టి తీర్పు ఒక మనుషుని ఒక అపరాధము వలన వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో. ఏంటండి, ఒక మనిషి అవిధేయుడు అయితే మనుషులందరికీ శిక్షావిధి కలుగుట కారణం ఎందుకైంది? ఏ శిక్ష పడ్డదండి మనుషులందరికీ? అందరిని దేవుడు శిక్ష అంటే మీరు ఆదాములాగా చెమటగార్చి పంటను పండించుకొని నువ్వు కష్టపడి తినాలి ఆదాం అనేది శిక్ష మనకు వచ్చింది. శిక్ష అంటే అర్థమైంది అక్కడ, ఒకడు తప్పు చేసినందుకు అందరికి శిక్ష పడింది అంటున్నాడు. మీరు అంటారు ఎవడు తప్పు చేస్తే వానికే శిక్షించాలంటారు. ఇది ఎక్కడనే దేవుడేమో ఇక్కడ ఏమంటున్నాడు, ఒకడు తప్పు చేసినందుకు అందరికి శిక్ష పడింది కాబట్టి ఒకని పుణ్యకార్యం వల్ల అందరూ నీతిమంతులుగా మారుతారు. ఆదాము యొక్క శిక్ష నాకొద్దు, ఆదాము వల్ల వచ్చింది నాకొద్దు, ఆదాము చేసిన తిరుగుబాటులో నాకే భాగం వద్దు, నేను పవిత్రుడనే అనుకున్నప్పుడు మరి యేసురాము చేసిన పుణ్యకార్యం నీకెందుకు పాత్ర? అవసరం లేదు. ఇంకా నీ సొంత నీతి క్రియల ద్వారా పరలోక రాజ్యం రా చూద్దాం. ఏంటంటే ఇక్కడ ఏమంటాడు, తీర్పు ఒక్క అపరాధం వలన వచ్చినదై మనుషులందరికీ శిక్షా విధి కలుగుటకు ఎలాగూ కారణమాయను. మనుషులందరికైనా శిక్ష ఏంది అంటే, మనుషులందరికీ ఆదామును ఒక మనుషుడు తప్పు చేయడం వల్ల శిక్ష విధి వస్తున్నది, జన్మతః వస్తున్నది. వారి ఎముకల్లో నివసిస్తుంది ఆ యొక్క పాప నియమము. నా యందు నివసించు పాపం అన్నాడు. నేను చేస్తున్న పాపం కాదు, నాలో నివసిస్తున్న పాపం. దేవుని బిడ్డలారా,
ఎలాగూ కారణమాయనో శిక్షా విధి కలుగుటకు, అలాగే ఒక పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమై నీతి విధించుటకు కారణమాయను. ఒక మనుషుని చేసిన తప్పు నాకు వద్దండి అలా పాత్ర అనుకుంటే, ఒక మనుషుడు చేసిన పుణ్యకార్యంలో కూడా మీకు పాత్ర ఉండదు. ఆదాము ద్వారా రక్తం పంచుకుని పుట్టాను నేను పాపిని ప్రభు అన్నప్పుడే నీ ప్రమేయం లేకుండా నీలోనికి పాపం ఎలా వచ్చిందో, నీ ప్రమేయం లేకుండానే నీకు యేసు ప్రభుల వారు నీ కొరకు పుణ్యదాన బలిహాగంగా రక్తం చిందించినాడు. ఇది సువార్త. నేను నీతిమంతుడిని, నాలో ఏ పాపం లేదు, నాలో జన్మ పాపం లేదు అన్నానికి ఏం సువార్త చెప్తావు నువ్వు? వాట్ ఈస్ ద గాస్పుల్ పాయింట్స్? దేవుని బిడ్డారా, ఈరోజు అబద్ధ బోధల మీద దేవుని గండ్రగొడ్డలిగా విసిరినాడు ఓఫిరయ్య గారు. బోధ అనే గండ్రగొడ్డలు విసిరినారు. జన్మ పాపం లేదంటున్న వారి యొక్క పునాదులు చిన్న కుప్పగూలిపోతున్నాయి, ఈరోజు చిన్న భిన్నం అయిపోతున్నాయి. ఏంటండి నువ్వు పాపం నువ్వుకోవడానికి అంత ఎందుకు ఈగో హట్ అవుతుంది, అంతెందుకు నామోషి ఫీల్ అవుతున్నారో నాకు అర్థం కాదు. యేసు ప్రభు పాపుల్ని ప్రేమించిండ్రా బాబు. నేను పాపినే అంటే నన్ను అత్తుకునే దేవుడు తప్పితే తృణీకరించే దేవుడు కాదు. పాపివా వెళ్ళిపో అని చీకొట్టే దేవుడు కాదు. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, అయ్యా నీ కుమారుడు అనిపించుకుంటాం యోగ్యని కానయ్యా, నాలో ఏ మంచి లేదయ్యా, పందుల పొట్టు తిందాం అనుకున్నాను, ఆ పందులు మేపుతున్నటువంటి స్థలంలో ఉండొచ్చాను, నా శరీరము దుర్వాసన వచ్చుచున్నది, నేను నీ కుమారుడిన ఉండడానికి యోగ్యుని కానీ అక్కడ పరిశుద్ధమైన స్థలంలో నీ పనివారిలో కొన్ని వాడిగా ఉంటాను అందామని వచ్చింది. ఎంతో దూరం ఉన్నప్పుడే దేవుడు చూసిందంట. ఏమర్థమైంది దేవుని ప్రేమ? ఎంతో దూరం ఉన్నప్పుడే దేవుడు పరిగెత్తుకొని సింహాసనం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు ఆ పాపిని కౌగిలించుకోవడానికి, ఆ దుర్వాసనతో నింపబడ్డ వాడిని కౌగిలించుకోవడానికి. నా స్థితి చూసిన ప్రేమ, నాకై జాలిని చూపిన ప్రేమ. ఏంటండి ఎంత చక్కగా రాశారు ఆ పాట. నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచి. ఏంటండి పరిగెత్తిందంట, ముద్దాడిందంట, కన్నీటిని తుడిచిందంట. ఎవరు ముద్దాడతారండి ఆ దుర్గాంధంలో ఉన్నా అని? ఎందుకంటే నువ్వు పాపిగా పుట్టావు, ఆ పాపంలో ఉన్నప్పుడే ప్రభువుకు ముద్దొచ్చావు. ఆ పాప స్థితిలో నేను కడగడానికి వచ్చి ఆయన స్నానం చేయించాడు, తన రక్తం వచ్చేది. నేను పాపిని ప్రభువా నన్ను తృణీకరించకంటే ఏసై చేరదీసిండు. ఇది స్వార్థ. నీతిమంతుల మనుషులు సైతాన్ బుద్ధి అది. సైతాన్ గాడు ఇప్పటికీ అంటాడు నేనేం తప్పు చేయలేదు అంటాడు వాడు. నాలో ఎక్కడే తప్పు, నేను యథార్థపరుడని, మహోన్నతుడు నేను సమానమే, నేను అసలు తప్పే చేయలేదు అంటాడు వాడు. చాలా లీగలిస్ట్ వాడు, దుష్టుడు. ఇప్పటికీ వాని వాదన అదే, నేనే తప్పు చేయలేదు, దేవుడు అన్యాయస్తుడు అంటాడు. నాలో ఏ తప్పు లేదంటాడు. ఏ తప్పు లేదా నీలో? దురాశ గర్భం ధరించి పాపమును గండం నీ ద్వారా నువ్వు అబద్ధమునకు జనకుడు అన్నాడు దేవుడు. అబద్ధమునకు జనకుడు వాడు. ఏడు అబద్ధం ఆడిండయ్యా వాని జీవిత చరిత్రలో ఒక అబద్ధం మనం చూపిస్తామా? దేవుడు అన్న మాట, నువ్వు పండు తిన్నప్పుడు నేను చేమది వస్తావా, మీరు చావని చెప్పిన మాట దుష్టుంది. నిజానికి పండు తిన్న రోజు వాళ్ళు చనిపోలే. ఇవన్న మాట అబద్ధమైందా? ఏంటండి మీరు దేవదూతల వాళ్ళే ముందురా అన్నాడు. వాడు చెప్పిన అన్ని కొన్ని మంచిగానే ఉన్నాడు, యథార్థంగానే మాట్లాడేవాడు కనబడతాడు వాడు బైబిల్ అంతట్లో. దేవుని బిడ్డలారా, కానీ వాని బిహేవియర్ దేవుడు నచ్చలేదు. ఎందుకు తెలుసా? నాలో పాపం లేదని చెప్పినలా వాడు అబద్ధికు, వీడే అబద్ధమును జనకు. ఎందుకంటే వీడే ఫస్ట్ నాలో పాపం లేదని చెప్పిన చరిత్ర, లోక చరిత్రలో అనాది కాలంలో నాలో పాపము లేదని చెప్పిన వాడు వీడే. ఆ మాట దేవుడు ఒకడే అనాలి చరిత్రలో, ఎవరు అనొద్దు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించినట్టు వేసుకోవాలి. దేవుడు తప్ప ఎవరు అనకూడని మాట అది. ఎందుకు లేదు మనలో పాపం? దేవుని బిడ్డలారా, సువార్త అందుకు అవసరమైంది. వాట్ ఈస్ ద గాస్పల్. అందుకే ఎవ్వరు ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ వర్గము, ఏ జాతి, లింగ భేదం లేదు, జాతి భేదం లేదు, కుల భేదం లేదు, దేశ భేదం లేదు, ప్రాంతీయ భేదాలు లేదు. ఎవరికి ఎక్కడ వెళ్ళినా మనుషులందరూ పాపలని చెప్పాలి. వాళ్ళు నీతిగా బతుకుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అడవి ప్రాంతానికి వెళ్ళామనుకో, వాళ్ళు పెద్ద పెద్ద తప్పులు ఏం చేయరు, వాళ్ళకి అసలు తప్పండేదో తెలియదు. వాళ్ళు క్రియాపాపం లేదన్నమా, వారికి సువార్త అవసరం లేదా? అక్కడికి వెళ్ళినా కూడా చెప్పాలి, మనం అందరము జన్మత స్వభావ సిద్ధంగా దైవకృతకు పాత్రులము, దేవునికి శత్రువులము, దేవుని ప్రజగాలేమో మనము చీకట్లో ఉన్నామని చెప్పాలి వానికి కూడా.
చీకట్లో ఉన్న నీ కొరకు యేసుప్రభు వెలుగై దిగివచ్చిండు. యేసుప్రభు నందు విశ్వాసం ఉంచని చెప్పాలి. ప్రభు యేసుకృష్ణ విశ్వాసం ఉంచండి, మీరు మీ ఇంటి వారు రక్షింపబడతారు. చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో ఉంటారండి. సువార్త మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్త ప్రకటించండి. దేవుని బిడ్డలారా, మొదట పేతురు ఈ మాటను స్వీకరించలేదు, భయపడ్డాడు. మార్కు సువార్త మన మూల వాక్యంలో మీరు గమనించినట్లయితే, మార్కు సువార్త దయచేసి 16వ అధ్యాయము 6వ వచనంలో, అందుకు అతడు కలవరపడి, ఏంటండి ఎవరు పేతురు చూడండి, యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయన ఉంచిన స్థలమును చూడుడి. గలిలయకు వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ చెప్పుడనను. వారు బయటకు వచ్చి విస్మయమునొంది వణుకుచు సమాధి నుండి పారిపోయిరి. వారు భయపడినందున ఎవరితోనూ గజ వణికిపోతున్నారండి. 8వ వచనంలో ఏంటండి, 9లో మీరు గమనించండి. తెల్లవారుజామున యేసు లేచి తాను 7 దయ్యములు వెళ్ళగొట్టిన మగ్ధలేని మరియు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను. కానీ ఆయన బ్రతికి ఉన్నాడని ఆమెకు ఎవరు నమ్మలేదు. వీళ్ళంతా కూడా దేవుని బిడ్డలారా భయపడిపోతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం. అనేక స్థలాలలో వీళ్ళు భయపడిపోతున్నారు. దయచేసి యోహాను సువార్త 21వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే ఇక్కడ కూడా పేతురు గురించి మాట్లాడతాడు. పేతురు, మీరు భయపడుతున్నారు, భయపడి దాక్కుంటున్నారు. దయచేసి 16వ వచనం 21వ అధ్యాయం 16వ వచనంలో మీరు చూసినట్లయితే, సీమోను నన్ను ప్రేమించుచున్నావా? ఏంటంటే పేతురు సాక్ష్యం ఏమన్నా మంచిగా ఉన్నదా? అప్పటికి 3 సార్లు బొంకిండు ఆయన. ఏ సాక్ష్యం లేదు. మరి ఎందుకు వచ్చింది ఇంకా మళ్ళీ ఆయన దగ్గరికి? ఆయనకు పేతురే కావాలి. యేసుప్రభు ఎవరో తెలియదన్న వ్యక్తి ఒకటి నా దగ్గర 3.5 సంవత్సరాలు జీవనోపాధి పొంది, నా చేతి భోజనం తిని, నా సేవలో ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించిన తర్వాత బయటికి పోయి నాకు ఎవరో ఆయన తెలియడంటే మనం మాతో మాట్లాడతామా? పేతురు 3 సంవత్సరాలు తిరిగిండండి యేసుప్రభు వెనకాల. ఉన్నతమైన స్థానం, అపోస్తులుడిగా పిలువబడ్డాడు, మొదటి స్థానాన్ని ఉన్నాడు. ఇంత గౌరవప్రదమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి పేతురు, యేసుప్రభు ద్వారా ఆ ప్రాంతం అంతా గుర్తించే స్థాయికి వెళ్ళిన పేతురు, యేసుప్రభు ఎవరో తెలియదు అంటాడా? ఎట్లొచ్చిందండి ఆయన ఎవరు? మనమైతే ఏం చేస్తాం ఆ స్థితిలో? ఆ నియత లేదురా వానికి, కృతజ్ఞత లేదు ఆ వ్యక్తికి. 3 సంవత్సరాలు నా పక్కలో ఉండి తినిపోయి ఈరోజు కృతజ్ఞత లేకుండా మాట్లాడుతున్నాడు బయటికి పోయి. నేను ఎవరో తెలియదంట వానికి. ఒక సినిమాలో డైలాగ్ ఉంది, వానికి అలీబాయ్ ఎవడో తెలియదంట. ఏంటండి అందరికి గుర్తొచ్చి ఉంటుంది. తెలియదా? యేసుప్రభు ఎవరో తెలియదా? తెలిసినా తెలియనట్టు వాడు అలీబాయ్ ఎవడో తెలియనట్టు నటించినట్టు పేతురు నటిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు అటువంటి పేతురును దేవుడు తన ఆత్మచేత నింపినప్పుడు మొదట భయపడినటువంటి ఆ పేతురే ఏంటండి తర్వాత సింహంలాగా గర్జించగలిగినాడు. ఆయన సువార్త నిమిత్తమై తన ప్రాణమును అప్పగించుటకు బయలుదేరినాడు. ఆయన మొదట భయపడిన పేతురు తర్వాత సింహగర్జన చేస్తూ ఉన్నాడు అనేక స్థలాలలో. అది పేతురు యొక్క సాక్ష్యం. దేవుని బిడ్డలారా, పేతురు సాక్ష్యం అది. ఈరోజు మనం అందరం కూడా సువార్తకు కంకణం కట్టుకోవాలి. అనేక మంది సువార్తకు శత్రువులుగా, సిలువకు శత్రువులుగా ఉన్నారు. జన్మపాపం లేదంటున్న ప్రతివాడు సిలువకు శత్రువే. జన్మతః మానవునికి పాపము లేదండి, పవిత్రంగానే ఉన్నాడన్న ప్రతివాడు సువార్తకు శత్రువే. క్రియాపాపం లేనంత కాలం పిల్లలకు యేసుప్రభు గురించి ఎప్పుడు అవసరం లేదా?
అంటే బాలు నడవాల్సిన త్రోవ వానికి నేర్పండి. అదేంది ఏంది బాలు నడవాల్సిన త్రోవ ఏంది అసలు? యేసు ప్రభు నీ పాపాల నిమిత్తం చనిపోయింది ఆయన అని చెప్పొద్దా? ఇక ఏ త్రోవలో వేస్తాం వాడిని? ధర్మశాస్త్రం బోధిస్తామా? దేవుని బిడ్డలారా, చాలామంది రోజు సువార్తకు శత్రువులుగా ఉన్నారు. సాతాను బలంగా పనిచేస్తున్న అంత దినాలలో మనము సిల్వకు మిత్రులుగా ఉండాలి. సువార్తను మన భారతదేశానికి అందించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. సువార్త మన ద్వారా ప్రపంచానికి వెళ్ళాలి. నీతిమంతుడు లేడు, ఒకడు లేడు. హల్లెలూయా. ఒకడు లేడు అన్నాడు. అంటే మరి పసిపిల్లలు నీతిమంతులు అయితే పసిపిల్లలు పాపం లేకపోతే యేసుప్రభు మాట అనొద్దు. మీలో పాపం లేనివాడు ఒక్కడు కన్నబడేలా అంటారు. లోతున్న దినాల్లో ఒక్కడు కన్నబడ్డాడలా ఆ దేశాన్ని క్షమిస్తారా బాబా అంటారు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను జోటినను నరకపు పాశము, నా శత్రువులు నన్ను జోటినను నరకపు పాశములరి కాని మరణవలే భక్తి విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జనరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల గర్విష్ఠుల యొక్క గర్వము నన్నచును, సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారి లోకానికి రావడానికి ప్రధాన ఉద్దేశం ఏమిటంటే పాపులను పిలువనేని వచ్చి నీతిమంతులను పిలువనేని రాలేదన్నాడు ఆయన. ఆయన వచ్చిన ఉద్దేశాన్ని మనం గమనిస్తాం. యేసు ప్రభు వచ్చింది నా కొరకు అని నువ్వు చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వెవరో నువ్వు గుర్తించాలి, నీ స్థితి ఏందో నువ్వు గుర్తించాలి. నేను పాపిని ప్రభువా, నీ రక్తంలో నన్ను కడిగయ్యా, నన్ను పరిశుద్ధునిగా మార్చు. నా దృష్టికి నేను నీతిమంతుడు కనబడవచ్చు, ఒకని ప్రవర్తన వానికి యథార్థంగా కనబడును, చివరికి అది నరకానికి దారితీయను అంటారు.
నా ప్రవర్తన నాకు మంచిగా అనిపిస్తుండొచ్చు. నేను ఏ తప్పు చేస్తలేనండి, ఎవరిని ఎక్కడ దొంగతనం చేస్తలేను, ఎవరికి తిడతలేను, ఎక్కడ ఏ వ్యభిచార మానభంగాలు, నరహత్యలు, దోపిడీ, త్రాగుడు, వ్యభిచారం ఏది లేదు నాలో. చాలా నీతిగా బతుకుతున్నాను అనుకోవచ్చు. అందరికంటే ఎక్కువ నీతిమంతుడు కయ్యను. కయ్యను జీవితంలో ఇవన్నీ ఏం లేవు, ఏం లేవు ఇవన్నీ. కోరావు జీవితంలో ఇవన్నీ ఏం లేవు. బిలాము జీవితంలో ఇవన్నీ ఏం లేవు. ఉన్నాయా? కానీ వాళ్ళు నరకంలో పడతారు. ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ ఏది లేదు వాడి జీవితంలో. కయ్యను జీవితంలో ఏముందండి? వ్యభిచారం ఉందా? దొంగతనం ఉందా? ఏముంది? కయ్యను దేవుడు ద్వేషించడానికి తన తమ్ముడు చంపిన కారణం కాదు. అసలు అంతకుముందే దేవుణ్ణి మాటకు లోబడలేడు వాడు. రక్త ప్రోక్షణతో దేవుని సన్నిధికి రావాలని దేవుడు చెప్పినప్పుడు ఆ విధానాన్ని నియమించి ఏదైనా తోటలోనే మొదటి బలికర్మకాండ దేవుడు జరిగించి శ్రమముతో వారికి వస్త్రాలు తయారు చేసి ఒక పద్ధతిని, ఒక ప్రాసెస్ను చూపించాను. నా దగ్గరికి మీరు ఇప్పటి నుంచి ఈ రక్తంతో రావాలని. అంతకుముందు డైరెక్ట్గా దేవుడే వారి దగ్గరికి వచ్చిండు. అంతకుముందు దేవుడే మాట్లాడిండు. కానీ ఇక ముందుకు మీరు ఆజ్ఞ అతిక్రమించారు కదా, పాపంలో పడిపోయారు కదా, ఇప్పుడు నా దగ్గరికి మీరు డైరెక్ట్గా రావడానికి అవకాశం లేదు. రక్తమును చేత పట్టుకుని ఒక పద్ధతి నియమించి ఏదైనా తోటలోనే ప్రచండమైనటువంటి మర్మాలు దాగి ఉన్నాయి. కయ్యనుకి అది ఇష్టం లేదు. నేనేం తప్పు చేస్తున్నా, నేను ఎందుకు దేవుని దగ్గరికి రక్తం పట్టుకొని పోవాలి, నేను సంపాదించిన కూరగాయలు తీసుకొని పోతా అనుకున్నాడు. దేవుడు అన్నాడు, అరే వాడు దుష్టుని సంబంధి, కయ్యూను దుష్టుని సంబంధి అయ్యి అన్నాడు. ఇంత డేంజర్ స్టేట్మెంట్ అది. ఈరోజు దేవుని బిడ్డలారా, లోతు కొన్ని విషయాల్లో మనకు మాదిరి, కానీ కయ్యూను మనకు కొన్ని విషయాల్లో మాదిరి కాదు. అన్ని విషయాల్లో కూడా మాదిరి కాదు వాడు. లోతు జీవితం అంతకన్నా దారుణంగా ఉంది, కానీ కొన్ని విషయాల్లో లోతు మాదిరి. ఏందో తెలుసా? పేతురు రాసినటువంటి పత్రికలో మీరు గమనించండి. చాలామందికి లోతు అనగానే లోతు కూడా భ్రష్టుడు, నీచుడు, నికృష్టుడు, పాపి, నోటితో ఉచ్చరింపకూడనటువంటి పాపాన్ని చేసినటువంటి వ్యక్తి అని ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. కానీ మనం లోతు జీవితంలో కూడా కొన్ని నేర్చుకోవాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. 2వ అధ్యాయము, దయచేసి 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకాయి వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైనటువంటి నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడైన లోతును దేవుడు తప్పించను. ఆ నీతిమంతుడు వారి వద్ద కాపురం ఉండి తాను చూసిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయమై దినదినము నీతిగల తన మనస్సు నొప్పించుకున్నాడు. ఏంటండి ఈ మాదిరి మనకొద్దా? లోతులో ఈ మాదిరి మనం తీసుకోవద్దా? కామ వికారయుక్తమైన నడవడి చేత బాధపడ్డాడంట. అయ్యో ఎంత కామ పేచతో నింపబడ్డారు. దినదినము నీతి గల తన మనస్సు నొప్పించుకున్నట్టు ఆ కార్యాలు చూసినప్పుడు ఈరోజు మనం చూస్తున్నాం కార్యాలు లోకంలో. నొప్పించుకోవద్దాం మన హృదయాన్ని, బాధపడొద్దాం మనం కూడా లోతులాగా. ఏంటండి ఈరోజు భక్తులు ఎట్లున్నారో కింద చెప్తాడు. ఏంటండి 13వ వచనంలో, ఒక్కనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొనుచు వారు కలంకములను నిందాస్పదులనై తన ప్రేమ విందులో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగములందు సుఖింతురు. వ్యభిచారిని చూచి ఆశించు పాపము మానలేని కన్నులు గలవారన్నాడు. ఇప్పుడున్న స్థితి అది. వేశ్య కనబడదంటే వ్యభిచారిని చూసి ఆశిస్తారట వెంటనే. కానీ లోతు అట్లా అనుకోలేడు కదా. నీతి గల తన మనసు నొప్పించుకున్నాడు. లోతు ప్రతి ఒక్కరిని తల్లిగా భావించిండండి. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించాల్సినటువంటి విషయం, మనం లోతులో మాదిరి తీసుకోవచ్చు, అబ్రాహాములో మాదిరి తీసుకోవచ్చు, కానీ కయ్యూను మాదిరి పురుషుడు కాదు, బిలాము మాదిరి పురుషుడు కాదు. కోరా ఎవరికి మాదిరి అండి? ఎవరికి మాదిరి కాదు? దైవజనుల మీద తిరుగుబాటు చేయడానికి వాడు మాదిరి. మోషే నీతో మాకు పని లేదని చెప్పడానికి వాడు మాదిరి. దైవజనుడు, దేవుడు అభిషేకించి వాడుకునే దైవజనుడు, అబ్రహాం నీతికి వారసులు ఏర్పరచబడిన వాడు. నీతో మాకు పని లేదని ఎంత దారుణమైన ఆశీర్వాదాన్ని కోల్పోతాడు వాడు. ఎవడన్నా మాదిరి తీసుకుంటాడా కోరావు? దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు నాకు మాదిరి. పేతురు మనకు మాదిరి.
ఒకప్పుడు పిరికివాడు సువార్త ప్రకటించటకు, ఈరోజు సింహంలా గర్జించినాడు, ప్రాణాన్ని అర్పించినాడు సువార్త నిమిత్తం. ఈరోజు నీవు నేను మనం అందరం కూడా ఫస్ట్ సువార్త అందరికీ అవసరం అనే విషయాన్ని గ్రహిస్తాం. సమాజంలో కొందరికి అవసరం అండి, కొందరికి అవసరం లేదనేటువంటి ఒక పిచ్చి సిద్ధాంతాలను, బోధలను తొలగించుకుందాం. అవి దేవుని ద్వారా కలిగినటువంటి బోధలు కావు. ఒక నూతన తీర్మానం తీసుకున్నాం. ప్రభువా, మేము సువార్త ద్వారా మీ యొక్క కుటుంబంలో చేర్చబడ్డాం, మీ సంఘంలో చేర్చబడ్డాం. సువార్త ద్వారా మీరు మమ్మల్ని కన్నారు, కొన్నారు, విలువ పెట్టి పరలోక రాజ్య పౌరులుగా చేస్తున్నారు. ఈ సువార్త అనేకులకు నా ద్వారా అందాల్సిన బాధ్యతకు నా మీద మోపారు. అట్టి అభిషేకం చేత నన్ను నింపండి. నేను కూడా స్వార్థ ప్రకటించడం కంకణం కట్టుకుంటాను తండ్రి అనే ఒక నూతన తీర్మానంతో మనం సెలవు తీసుకుంటాం. రండి ప్రార్థన చేద్దాం. దేవుడు కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచ్చాను గాక. స్తోత్రం. హల్లెలూయ, 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 హల్లెలూయ. స్తోత్రములు తండ్రి. ఘనమైన దేవానికి వందనాలు. విత్తబడ వాక్యాన్ని ఫలింపచేయండి. అనేకులు మారు మనసు పొంది నూతన తీర్మానంతో సువార్తకు అంకితమై నేటి దినములో ప్రకటించాల్సిన సువార్త, యేసయ్యా మీరు మా పాపం నిమిత్తమై మరణించారు, పాతి పెట్టబడ్డారు, తిరిగి 3వ దినాలు లేచారు. అన్ని కులాల వారికి ఇది అవసరం, అన్ని మతాల వారికి ఇది అవసరం, అన్ని ప్రాంతాల వారికి ఇది అవసరం, అందరికీ అవసరం, నాకు అవసరం. ఈ సువార్త కొరకు మా జీవితాలు కంకణం కట్టుకుంటూ కృప చూపించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందండి. కొంచెం సకల చీకటి దురత్మందకర దయ్యపు శక్తుల్ని గద్దిస్తూ దేవా, మరి ఆన్లైన్ ద్వారా తమ్ముడు మనోజ్ ప్రార్థన విజ్ఞాపన కోరినాడు. తమ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ముట్టండి. మీ కుమారుని యొక్క ప్రతి అవసరతను మీరు తీర్చు. 20 కీర్తన 4వ వచనం చెప్పినట్లుగా నీ కోరిక యావత్తు సిద్ధింపజేస్తానన్నావు. నీకు అనేకులు ఎవరైతే ప్రార్థన విజ్ఞాపనలు ఆన్లైన్ ద్వారా కోరుకున్నారో వారందరినీ మీరు దర్శించండి. మరి ప్రతి అవసరతను మీరు తీర్చడేస్తున్నాములో రోగక్షేమిత వారికి స్వస్థత కలుగును కానీ మేము ప్రార్థన చేస్తున్నాం. బలహీనతలో ఉన్న వారికి బలము దయచేయండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి ఆర్థిక దీవెన దయచేయండి. డిప్రెషన్లో ఉన్న వారికి విడుదల దయచేస్తున్నాము. పరిశుద్ధాత్మ తండ్రి, పడిన వారిని లేవనెత్తండి. సొమ్మసిలిన వారికి బలము దయచేయండి. సువార్త ప్రకటించకుండా ఆగిపోయిన వారికి ఉజ్జీవింపజేయండి నీ ఆత్మచేత. మరలా సువార్త కొరకు వాళ్ళు పూనుకొని కృపను దయచేయండి. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నదని ప్రత్యక్షత ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తాం. మరలా రేపు ఉదయకాలం మీ స్థానంలో మేము కలుసుకున్న పర్యంతం మీ తోడు మిస్ అనేది మాకు అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందడం యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యేసు రక్తమున తెచ్చు, యేసు రక్తం, యేసు నామాన్ని సంపూర్ణ విజయం అపవాదికి నీ వాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగుతుంది. ఆమేన్.